ఎవరైనా సరే మనం ఆచమనం చేసేటప్పుడు ముందుగానే ఎందుకు చేయాలి అన్నామంటే, మనం పైకి స్నానం చేస్తే శరీరం అంతా శుభ్రమైంది. మన గర్భం అంటే అంతర్భాగం అంటే మన సర్వేంద్రియాలన్నీ కూడా, కడుపు, నాభి కావచ్చు, గొంతు కావచ్చు, మన యొక్క మంత్ర ఉచ్చారణ బయటికి వచ్చేటప్పుడు ఆ మంత్రము మన నోటి నుంచి వచ్చేటప్పుడు అది పవిత్రంగా రావాలి అన్నమాట. అంటే స్వచ్ఛంగా, శుభ్రతగా ఆ గాలి అనేది నోటి నుంచి వెలువడుతుంది. కాబట్టి ఆ యొక్క మంత్రం చెప్పేటప్పుడు అది పవిత్రంగా ఉంటేనే ఫలిస్తుంది. దుర్వాసనతో కూడుకొని వస్తే ఆ మంత్రాన్ని వాయుదేవుడు స్వీకరించడు అనమాట. అది మలీనంతో ఉంటుందన్నమాట. ఇప్పుడు మనము పూల వాసనను ఇష్టపడతాం, అదే మురికి వాసనను అసహించుకుంటాం మనమే. అలాంటిది ఇంక భగవంతుడే ఎలా దాన్ని రిసీవ్ చేసుకుంటాడు అలా. అందుకనేసి ఆచమనం అనేది ముందుగా ప్రారంభంలో తీసుకోవాలి. ఆ తీసుకునేటప్పుడు మనకు ఇక్కడ ఓం కేశవాయ స్వాహ అనగా, ఇప్పుడు ఇలా ఆచమనంలో మనం ముందుగా చేతులు శుద్ధి చేసుకున్న తర్వాత ఆ ఆచమనం స్పూన్తో తీసుకున్నప్పుడు ఇలా స్వీకరించాలి. ఇలా అంటే ఇక్కడి నుంచి స్వీకరించాలి. చాలామంది ఏం చేస్తారంటే ఇట్లా తీసుకుంటారు. ఏంటి ఇలా అంటే ఇలా మధ్యలో నుంచి ఇట్లా తీసుకుంటారు. అది ఆచమనం స్వీకరించే పద్ధతి కాదు, అది దోషం కూడాను. అలాగే ఈ ధార అంటే మనం ధార, శివలింగానికి ధార ఎలా ఉంటుందో అలాగే ఇటు నుంచి ఇలా స్వీకరించాలి. అందులోనూ ఈ 3 వేలు ఇలా రావాలి, ఈ బొట్టన వేలను చూపుడు వేలుతో మూసిపట్టాలి. ఇది ధార అన్నమాట. అలా కాకుండా ఇలా పట్టుకున్నామనుకోండి, ఇది దోషమే. అంటే ఇది ముష్టి అంటే భిక్షాటన చేసుకునే వాళ్ళు, లేదంటే అవయవ లోపాలని చెప్పేసి అంగవైకల్యము అని అనారోగ్యానికి సూచిస్తుంది. ఆ ఆచమనం తీసుకునేది కూడా దోషము అని అర్థం. అంటే రోగిష్ఠులు అవుతేనే అలాగ తీసుకుంటారని అర్థం. అలా కాకుండా ఇలా తీసుకోవాలి, ఇలా ఆచమనం తీసుకుంటే అప్పుడు అది రైట్ అన్నమాట. ఆచమనం కూడా అలా తీసుకున్నప్పుడు ఆ ఆచమనం ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని తీసుకున్న తర్వాత మళ్ళీ చేతులను శుభ్రపరచుకోవాలి. ఎంగిలి చేతులు కాబట్టి మళ్ళీ అలాగే చేయకూడదు. అలాగే మనం ఈ 3 మంత్రాలతోటి ఎప్పుడైతే ఆచమనం చేశామో ఆ మంత్రోచ్చారణతోటి తీసుకున్నటువంటి ఆ ఉదకం, ఆ నీరు అమృతం. ఏమిటి? అమృతం. మామూలుగా ముందుగా నీళ్లు, దాన్ని మనం అలా మంత్రోచ్చారణతో తీసుకోవడం వల్ల అమృతంగా మారుతుంది. ఆ మంత్రానికి ఉన్న శక్తి అది. ఆ నీటిని మనం 3 సార్లు స్వీకరించడం వల్ల మనలో ఉన్నటువంటి ఎటువంటి రోగాలైనా సరే, కడుపుకు సంబంధించి, పేగులకు సంబంధించి, మనలో సర్వేంద్రియాలలో ఉన్నటువంటి పుండ్లు, గెడ్డలు అన్నీ కూడాను ఆ నీటి ద్వారా శుభ్రం చేయడం జరుగుతుంది, శుభ్రత జరుగుతుంది. అవన్నీ వైదొలిగిపోతాయి. ఎటువంటి దుర్వాసన లేకుండా మనం ఆ తర్వాత మంత్రోచ్చారణ పట్టిస్తుంటే అది పవిత్రంగా వెలువడుతుంది.